హలో అక్వామన్, నేను తెప్పించిన ఎండ్లిచెరీ బిచర్ చాలా చిన్నగా ఉండడం వల్ల దీన్ని సపరేట్గా ఒక చిన్న ట్యాంకులో పెట్టాను. అయితే ఇప్పుడు దీన్ని ఒక పెద్ద టబ్బులోకి షిఫ్ట్ చేయబోతున్నాను. అయితే దీన్ని ఒకసారి ఊరికే అది అలా హీటర్ పైన కూర్చుంది, దీన్ని ఒకసారి కిందకి పంపిద్దామని చెప్పి అలా ఏలుపెట్టి కెలుకుతూ ఉంటే ఎంత కెలుకుతున్నా అది ఆ హీటర్ పైనే ఉంటుంది. చూడండి, అట్లా వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చి ఆ హీటర్ పైన కూర్చుంటుంది. తర్వాత మళ్ళీ కదిపాను, మళ్ళీ కదిపితే అది మళ్ళీ కొంచెం పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అదే హీటర్ పైన కూర్చుంటుంది. చూడండి, ఇదిగోండి వెళ్ళిపోయిందా. ఇప్పుడు మళ్ళీ అలా దూరి మరీ వచ్చి ఆ హీటర్ పైనే ఉంటుంది. ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి దాన్ని ఏలు పెట్టి మళ్ళీ నెట్టాను అనమాట. అది అలా కిందకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అది అదే స్పాట్ లో అక్కడే ఉంటదంట, ఫిక్స్ అంట. అసలు ఎంత కదిపినా కదలట్లేదు. బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఇప్పుడు మన పిక్చర్ గాడిని ఇదే టబ్లో పెట్టబోతున్నాం అనమాట. ఇది యాక్చువల్గా నేను హల్క్ 2.0 కోసం తెచ్చాను, కానీ దానికి ఇది చాలా పెద్దగా అయిపోతుంది. అవన్నీ మనం వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ టబ్లో అలా వాటర్ ఫిల్ చేస్తూ ఉంటే మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ స్నూఫీ గారు వచ్చి ఏమంటున్నాడో చూడండి. అనుకున్నాను మారవు కదూ, జీవితంలో మారవు కదూ, చేసిన తప్పకి పశ్చాత్తాపడతావు, నేను తీసుకెళ్లి జైల్లో వేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడ మొదలెట్టావు అక్కడికే వచ్చి నిల్చున్నావు కదరా. ఇంకా టబ్లోకి ఈ లెవెల్ దాకా వాటర్ ఫిల్ చేశాక మన ఎండ్లిచెరీ బిచర్ని తెచ్చి ఈ టబ్లోకి అయితే వేసేస్తున్నా. ఇప్పుడు వీడు 4 ఇంచెస్ ఉన్నాడు, వీడు 2 feet అయ్యేదాకా వీడిని పెంచడమే నా కళ. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.